అంటే వీటన్నిటిని డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్లో పెట్టేసింది, కమాండ్స్ అన్నిటిని. ఎస్, డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్. ఒక ఫోల్డర్ ఏమో బిన్ అనే ఒక ఫోల్డర్ ఉంది, మరొక ఫోల్డర్ ఏమో ఎస్బిన్, ఇంకొక ఫోల్డర్ ఉంది. బిన్, ఎస్బిన్, రెండు ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే, రెండు ఫోల్డర్స్లో కమాండ్స్ ఉన్నాయి. ఈ ఫోల్డర్లో ఏంది, దిస్ ఇస్ ఎ ఫోల్డర్ బిన్ బైనరీస్, కమాండ్స్, కమాండ్సే. ఈ ఎస్బిన్లో కూడా ఏమున్నాయి, కమాండ్సే. ఇక్కడ కమాండ్స్ ఉన్నాయి, ఇక్కడ కమాండ్స్ ఉన్నాయి. బిన్లో కమాండ్స్, ఎస్బిన్లో కమాండ్స్, రైట్. మరి ఈ ఈ కమాండ్స్ ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు అంటే చూడండి, చెప్తా. ఈ కమాండ్స్ నార్మల్ యూజర్ యూజ్ చేసుకోవచ్చు, సూడో యూజర్ యూజ్ చేసుకోవచ్చు, సూడో యూజర్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఎస్ అదే మాదిరిగా చూడండి, రూట్ యూజర్ కూడా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ కమాండ్స్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఈ ఫోల్డర్లో ఉన్న కమాండ్స్. రైట్ రైట్. మరి ఎస్బిన్లో ఉన్న కమాండ్స్, ఎస్బిన్ అనే ఫోల్డర్, యాక్చువల్గా ఇది ఫోల్డర్. ఈ ఫోల్డర్లో ఉన్న కమాండ్స్ ఎవరు యాక్సెస్ చేసుకోవాలి అంటే లైనెక్స్ సెట్ చేసింది. ఏంటి, లైనక్స్ ఏం చేసిందంటే ఈ ఫోల్డర్లో ఉన్న కమాండ్స్ అన్నీ ఎస్ ఐదర్ సూడో యూజర్ ఆర్ రూట్ యూజర్ మాత్రమే. ఓకే ఓకే, నార్మల్ యూజర్ అనే వ్యక్తి ఈ కమాండ్స్ని ఉపయోగించుకోవడానికి లేదని చెప్పింది. అంటే ఎస్బిన్ అనేది ఒక ఫోల్డర్, బిన్ అనేది ఒక ఫోల్డర్. ఓకే, ఇట్ కంటైన్స్ ద కమాండ్స్, బట్ వాట్ ఎవర్ ద కమాండ్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ద బిన్ ఫోల్డర్ able to access a normal user, pseudo user, root user. Fine. Sbin is a folder which contains the commands which is used to sudo, yes, which can be accessed by sudo user, root user only. నార్మల్ యూజర్కి యాక్సెస్ లేదా, లేదు. అంటే డిఫరెంట్ లొకేషన్స్ ఇవి, డిఫరెంట్ ఫోల్డర్స్ ఇవి. ఓకే, అంటే ఆ ఫోల్డర్లో ఉన్న కమాండ్స్ ఒకలాగా, ఈ ఫోల్డర్స్ ఉన్న కమాండ్స్ ఒకలాగా సెట్ చేసి పెట్టేసింది అనమాట. ఓకే ఓకే. ఇక ఈ సూడో యూజరు, రూట్ యూజరు ఈ ఎస్బిన్లో ఉన్న కమాండ్స్, ప్రతి కమాండ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అది విషయం అక్కడ, అలా సెట్ చేసింది. సో ఇప్పుడు యాక్చువల్గా మనం మహేష్ అనే వ్యక్తి సూడో యూజరే కాబట్టి ఎస్బిన్లో ఉన్న వాటిని యాక్సెస్ చేసుకుంటాడు, ఇక్కడ ఉన్న కమాండ్స్ని యాక్సెస్ చేసుకుంటాడు. ఓకే ఓకే. సో అక్కడ ఎస్బిన్లో ఏం కమాండ్స్ ఉన్నాయా అంటే, అందుకనే బిన్లో ఎల్ఎస్ ఉంది, బిన్లోనే టచ్ ఉంది, టచ్ ఉంది, బిన్లోనే టచ్ కమాండ్ ఉంది. సో బిన్లోనే విఐఎం కమాండ్ ఉంది, బిన్లోనే నానో కమాండ్ ఉంది, బిన్లోనే ఎంకేడిఐఆర్ ఉంది. చూసావా, ఇవన్నీ ఉండటం వల్ల నార్మల్ యూజర్ ఆ కమాండ్స్ని ఉపయోగించుకోగలుగుతున్నాడు. ఇప్పుడు వరకు మనం చేసింది అదే. కానీ ఎస్బిన్లో ఉండటం వల్ల నార్మల్ యూజర్కి ఈ కమాండ్స్ యాక్సెస్ చేసుకునే శక్తి లేదు. అందువల్ల ఇప్పుడు నార్మల్ యూజర్గా ఉన్న నువ్వు సూడో యూజర్గా మారావు. సూడో యూజర్గా మారిన తర్వాతే ఎస్బిన్లో ఉన్న కమాండ్స్ అన్ని నువ్వు ఉపయోగించుకోగలుగుతున్నావు. బట్ ఎస్బిన్లో ఏమేం కమాండ్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ కమాండ్స్. అంటే అడ్మినిస్ట్రేషన్ కమాండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ఎస్బిన్. అడ్మిన్ ఉపయోగించే కమాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మరి అడ్మిన్ ఉపయోగించే కమాండ్స్ అంటే ఏంటి, ఇదే ఇవే ఇవే ఏవేవి, ఇదిగో యూజర్ యాడ్ ఒక కమాండ్, అడ్మిన్ లెవెల్ కమాండ్స్ ఇవి. యూజర్ మోడ్ ఒక కమాండ్, అడ్మిన్ లెవెల్ కమాండ్స్. యూజర్ డెల్ ఒక కమాండ్స్, అడ్మిన్ లెవెల్ కమాండ్స్. తర్వాత ఒక గ్రూప్ని యాడ్ చేయాలంటే గ్రూప్ యాడ్, అడ్మిన్ లెవెల్స్ కమాండ్స్. గ్రూప్ని యాడ్ చేయడానికి. గ్రూప్ని డిలీట్ చేయాలంటే గ్రూప్ డెల్ కమాండ్. గ్రూప్ను మాడిఫై చేయాలంటే గ్రూప్ మోడ్ కమాండ్. నెక్స్ట్ వస్తాయి. తర్వాత అదే మాదిరిగా సిహెచ్ఏజ్ కమాండ్. ఇవన్నీ, వీటన్నిటి అడ్మినిస్ట్రేషన్ కమాండ్స్. ఆల్ కమాండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ఎస్బిన్. కాబట్టి ఎస్బిన్లో ఏమేమి కమాండ్స్ ఉన్నాయని ఎవరన్నా అడిగితే, ఎస్ బాస్, దిస్ కైండ్స్ ఆఫ్ కమాండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ఎస్బిన్. బట్ ఎస్బిన్ కమాండ్స్ కెన్ ఏబుల్ టు యాక్సెస్డ్ బై ఓన్లీ సుడో యూజర్ ఆర్ రూట్ యూజర్. బట్ బిన్ అనేది కమాండ్స్ యాక్సెసిబుల్ బై ఓన్లీ నార్మల్ యూజర్, సూడో యూజర్, రూట్ యూజర్ అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి బిన్. సో బిన్ ఈజ్ ఎ ఫోల్డర్, ఎస్బిన్ ఈజ్ ఆల్సో ఎ ఫోల్డర్ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఇదిలా చూసాం. బట్ ఇప్పుడు యూజర్ యాడ్ ఏ లొకేషన్లో ఉందో తెలుసుకోవాలి మనం. మీరే చెప్పారు కదా యూజర్ యాడ్ ఎస్బిన్లో ఉందని. కరెక్టే, నేను చెప్పాను. బట్
ఇక్కడ టెక్నికల్గా మనం ఏ కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసి ఆ కమాండ్ దేంట్లో ఉందో తెలుసుకోవాలి. ఎందుకంటే లైనక్స్లో చాలా కమాండ్స్ ఉన్నాయి కదా. అందుకోసం మనం ఏం చేస్తున్నాం, అందుకోసం మనం విచ్ అనేది కొట్టాం. విచ్ అని చేసిన వెంటనే యూజర్ యాడ్ టైప్ చేసాం. విచ్ యూజర్ యాడ్ అని టైప్ చేసిన వెంటనే గివింగ్ ఇది లొకేషన్, ఆ లొకేషనే ఇది, ఈ లొకేషన్ ఇస్తుంది నీకు. ఇప్పుడు మనం చూసాము ఎస్పిన్ ఆ లొకేషన్ ఇచ్చేస్తుంది. ఆ లొకేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని మొత్తం పాత అంత ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి సూడోవర్స్లో. అంతే, సూడోవర్స్లో యాడ్ చేస్తే వర్కౌట్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా సిస్టమేటిక్గా క్రమశిక్షణగా వినాలి. అంటే నార్మల్ వేలో వింటే ఈ క్లాసులు అర్థం కావు. ఓకే, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా అటెన్షన్తో వినాలి. అటెన్షన్ లేకుండా వింటే క్లాసులు వేస్టే. చాలా జాగ్రత్తగా వినాలి. లేదు 1 వీక్ తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తా, నాకు అంత వచ్చు, నేను ఎక్స్పర్ట్ అనుకుంటే నీ భ్రమ. వర్కౌటే అవ్వదు. ఐటీలో మాత్రం తిప్పి తిప్పి కొట్టినా దేనికి పనికిరారు. అది విషయం. ఐటీ మాత్రం అట్లాగే ఉంటుంది. నాన్ ఐటీలో ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. ఐటీ మాత్రం 10 days మీరు కోర్సు ఇది నేర్చుకుంటూ ఉండి ప్రాక్టీస్ చేయకపోయినా ఆ 10 days తర్వాత ఇది కొత్తగా కనిపించింది. అది ఏ కోర్స్ అయినా సరే నీ హ్యాండ్లో ఉండదు ఇక. అంతే. ఎస్, రైట్, ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా అసలు స్టోరీ మొదలు పెడదాం. స్టోరీలో ఇప్పుడు ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తాం, ఇది క్లోజ్ చేయండి. ఫస్ట్ క్లోజ్ చేయాలంటే Ctrl+O, ప్రెస్ ఎంటర్ బటన్, Ctrl+X. రైట్, అయిపోయింది. ఇప్పుడు నాకు కమాండ్స్ యొక్క లొకేషన్ తెలుసుకోవాలా. అప్పుడు లొకేషన్ ఏంది, విచ్ రాసి ఎల్ఎస్ టైప్ చేయండి మీరు. విచ్ అని రాసి ఎల్ఎస్ ఎక్కడుంది చూసారా, ఇదిగో ఎల్ఎస్ అనేది, ఇదిగో యూజర్ బిన్ ఎల్ఎస్. అంటే దిస్ ఇస్ కంప్లీట్ పాత్ అనమాట. అంటే ఎల్ఎస్ అనే కమాండ్ బిన్ ఫోల్డర్లో ఉంది. బిన్ ఎక్కడుంది, యుఎస్ఆర్లో ఉంది. యుఎస్ఆర్ ఎక్కడుంది, // అనే ఫోల్డర్లో ఉంది యాక్చువల్గా. అది మనం అట్లా తెలుసుకోవాలన్నమాట. అలాగే సపోజ్ విచ్ అని రాసి మనం ఎంకేడిఆర్ అనుకోండి, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఎంకేడిఆర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ అ బిన్ ఫోల్డర్. కాబట్టి బిన్ ఫోల్డర్లో ఎంకేడిఆర్ ఉంది కాబట్టి నార్మల్ యూజర్, సూడో యూజర్, ప్రతి యూజర్ యాక్సెస్ చేసుకోగలుగుతున్నాడు. ఎస్, అదే మాదిరిగా విచ్ అని రాసి మనం ఇందాక చేసాం నానో రాయ్. నానో ఎక్కడుంది, ఇదిగో చూసావా, నానో అనేది బిన్లో ఉంది యాక్చువల్గా, బిన్. కాబట్టి ప్రతి వ్యక్తి నానో యూజ్ చేసుకోగలుగుతున్నాడు. ఇప్పుడు సపోజ్ నాకు విచ్ అని రాసి జావా అని రాసామనుకో, ఉంటే వస్తుంది. అది జావా ఉంది కాబట్టి జావాను కూడా ప్రతి వ్యక్తి యూజ్ చేసుకోవాలి. జావా ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉంది, ఇక్కడ ఉంది, కంప్లీట్ పాత్ ఇది జావాది అట్లా. సో ఈ మాదిరిగా మనం విచ్ ఉపయోగించవచ్చు. విచ్ అని రాసి యూజర్ యాడ్ అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు. చూసావా, ఓకే, ఎప్పుడు మారిపోయింది చూసారా, ఇదిగో బిన్ అని మారిపోయింది. చూసారు, ఇట్లా అనమాట. అంతే. సో యూజర్ యాడ్ ఎస్పిన్ యూజర్ యాడ్, అది విషయం. అదే మాదిరిగా ఇక్కడ విచ్ యూజర్ మోడ్ కూడా రాద్దాం. విచ్ యూజర్ మోడ్ అని రాసామనుకో, మనం దానికి కూడా వచ్చేసింది. మళ్ళీ ఎస్పిన్ అయినా మళ్ళీ సేమ్ థింగ్. ఓకే, ఓకే, మళ్ళీ సేమ్. చూసారా, మళ్ళీ సేమ్ వచ్చేసింది. ఓకే, చూసారా, మళ్ళీ అదే. అంటే ఈ మాదిరిగా మనకి మళ్ళీ సార్ యూజర్ అడ్డల్ ట్రై చేయండి సార్, మళ్ళీ యూజర్ అడ్డల్ కూడా అంతే. ఓకే, యూజర్ డెల్ కూడా ఏముంది, యుఎస్ఆర్ ఎస్బిన్ యూజర్ డెల్. చూసారా, ఇది యాక్చువల్ యూజర్ డెల్ కూడా అదే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలా, సింపుల్. ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కడైతే మనం ఎస్ ఇదిగోండి, ఇందాక నేను చెక్ చేసి చూపించాను కదా, ఇది యాక్చువల్ ఈ స్టోరీ. ఓహో, ఒక్క నిమిషం చూపిస్తాను నేను. అంటే
థియరీ స్ట్రాంగ్ అయితే ప్రాక్టీస్ ఈజీ అయితే అంతే. అంతే, ఇంకేం లేదు, నథింగ్ ఇస్ దేర్. మీరు థియరిటికల్గా స్ట్రాంగ్ అయితే. థియరీ అంటే ఏం సార్, ఈ బోర్డు మీద చెప్పేదంతా థియరీయే మొత్తం. ప్రాక్టీస్ అంటే హ్యాండ్స్ ఆన్, అంటే అక్కడ లోపల మనం చూపించేదంతా హ్యాండ్స్ ఆన్, అది ఎస్. అంతేగాని థియరీ అంటే ఊరిక టైప్ చేసి డిటిపి ఆపరేటర్ లాగా వర్క్ చేయటం కాదు. ముందు థియరీ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అదే తెలుసుకోవటమే థియరీ, అంతే. థియరిటికల్గా తెలుసుకోవటం అది. ఇది స్టోరీ, ఎస్ ఎస్. ఇది ఓకే. ఇప్పుడు ఈ స్టోరీలో మీరు సింపుల్గా చూస్తే ఓకే. ఓకే ఎస్, ఇది యాక్చువల్ స్టోరీ. ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా, ఇదిగో ఇది సూడోవర్స్ ఫైల్. సూడోవర్స్ ఫైల్ ఈ మాదిరిగా ఉంది. సో ఈ బాను ఎదురుగా ఆల్ ఓకే. అయితే ఈ బాను ఎదురుగా యూజర్ యాడ్ ఇలా, యూజర్ మోడ్ ఇలా తీసేసి ఇది ఇన్క్లూడ్ చేసేస్తారు ఇక్కడ, ఇది ఇన్క్లూడ్ చేస్తారు ఇక్కడ. అర్థమైందా? యూజర్ డెల్ ఈ మాదిరిగా తీసేసి ఇది ఇన్క్లూడ్ చేస్తారు, అంటే కంప్లీట్ పాత్ ఇన్క్లూడ్ చేయాలన్నమాట. అది ఆడ విషయం, అంతే, ఇంకా ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. సింపుల్ అటాక్. ఓకే. సో దాన్ని ఎలా చేయాలా, సేమ్ థింగ్. చేంజ్ చేస్తామా అవి డిఫాల్ట్ గా అలా ఉంటాయా? చేంజ్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. మనం ఇక్కడ మాడిఫికేషన్ అది తీసేయాలంటున్నా, అదే కదా ఇంటూ కొట్టింది, తీసేయాలి. లేదు, రూట్ పర్మిషన్స్ ఇక్కడ రూట్ ఉంది కదా అవి. రూట్ పర్మిషన్తో మనకు సంబంధం లేదుగా. దట్ వాజ్ గివెన్ బై లైనెక్స్. ఓకే. అది సుప్రీం కదా, అది డిఫాల్ట్, అది మనం ఇవ్వాల. ఇది దిస్ వాజ్ గివెన్ బై లైనెక్స్, నాట్ బై యూ. మనం ఇస్తుంది ఇది ఇదే, అంతే. దిస్ వాజ్ ఓకే. గివెన్ బై లైనెక్స్, మనకు సంబంధం లేదు. అది లైనెక్స్ సచ్ వే దట్ దే డిజైన్ ఈజ్ ఏ సూపర్ యూజర్, ఈజ్ అడ్మిన్, వాళ్ళు డిజైన్ చేశారు దాన్ని అట్లా. ఓకే. ఓకే. సో దాని ప్రకారం మనకి ఇదంతా జరుగుతుంది. అందుకోసం రూట్ యూజర్కి ఆల్ అని ఎందుకు ఇచ్చామంటే మొత్తం యాక్సెస్ చేసుకుంటున్నాడు అతను. దిస్ వాజ్ గివెన్ బై లైనక్స్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇవన్నీ తీసేసి వీటి ఇన్క్లూడ్ చేస్తాం సింపుల్గా, అంతే. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎస్, అంటే యూజర్ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాం, రైట్ రైట్, ఇంతే. కామా మళ్ళీ ఇది, ఓకే. యూజర్ డెల్ వచ్చేసి ఇక్కడ పడేస్తాం, ఇంతే, సింపుల్. ఇది యాక్చువల్, ఇది ఇది తీసేసి అది పెడతాం, అంతే, సింపుల్. ఎస్ ఎస్, ఇంతే. కామా పెట్టేస్తే చాలు, అయిపోయింది. చూసారా, కామా, అంతే. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, తీసి అయిపోయింది. సో దట్ కంప్లీట్ ప్యాత్ ఇవ్వాలా సార్ ఇక్కడ? కంప్లీట్ ప్యాత్ ఇవ్వాలా ఇక్కడ? మీరు యూజర్ యాడ్ యూజర్ మోడ్ ఇచ్చారు, అలా తీసుకోదా అంటే కంప్లీట్ ఇక్కడ ప్యాత్ ఉంది కదా, ఇది ఇప్పుడు దాకా కంప్లీట్ మీరు ప్యాత్. చూడలేదా? ఓకే ఓకే. యాక్చువల్గా యూజర్ యాడ్ ఇస్తే, యూజర్ మాడ్ ఇస్తే కంప్లీట్గా తీసుకోదు, అందుకని దీన్ని తీసేసి ఇది తీసుకోవాలి, అంతే. అదర్వైజ్ లినక్స్ విల్ నాట్ రికగ్నైజ్ దిస్ కమాండ్, అట్లా అనమాట. కంప్లీట్ పాత్ ఉంది, అది కుదరదు అనమాట. అది ఇస్తేనే వర్కౌట్ అయింది. అందుకే ఇక్కడ ఇతను ఫెయిల్ అయిపోయాడు ఇక్కడ, ఇది ఓకే. ఓకే. థ్యాంక్ ఫెయిల్ యూ అయ్యి, సార్. అదే. ఇతను ఫెయిల్ ఎందుకు అయ్యాడు, బాను యూజర్ అనే వ్యక్తికి ఇందాక నేను యాక్సెస్ ఇచ్చా, బట్ అలా ఎలాగ ఇచ్చాను, ఇట్లా ఇచ్చా. కానీ ఇప్పుడు ఇలా ఇస్తే లైనెక్స్ యాక్సెప్ట్ చేయట్లా, అందుకని ఈ స్టైల్లో ఇస్తున్నా ఇప్పుడు నేను. ఇప్పుడు ఇది లైనెక్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అసలు దీనికంటే ముందే బిన్ అంటే ఏంది, ఎస్ బిన్ అంటే ఏంది, వాటిలో ఏమేమి ఉంటాయని చెప్పాను. ఓకే, బిన్ అవి విన్నాను సార్, విన్నాను. అంతకుముందు మీరు వినలేదు, అడుగుంది, కొంచెం చూడండి జాగ్రత్తగా. ఓకే. సో ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇది మళ్ళీ రూట్ యూజర్లోకి వెళ్ళాలి. మళ్ళీ రూట్ యూజర్లోకి వెళ్ళిపోయి సింపుల్గా ఇక్కడ చూడండి, క్లియర్ చేసి నానో, ఓకే, ఈటీసీ సూడోవర్స్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. సో వేసిన తర్వాత ఇదే, ఇంతే. ఇది స్టోరీ. సో యూజర్ యాడ్ తీసేసేయండి డైరెక్ట్గా. సో యూజర్ డెల్ తీసేసేయండి, ఇంతే, సింపుల్గా. సో దాని లొకేషన్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, ఏంటది, యుఎస్ఆర్ ఎస్ బిన్, ఓకే, యూజర్ యాడ్, అయిపోయింది. కామా, అంతేనా, కామా. నెక్స్ట్ ఏంటి, ఎస్, నెక్స్ట్ యుఎస్ఆర్, యుఎస్ఆర్ యూజర్ మోడ్ ఎస్ బిన్.
యూజర్ మోడ్. యూజర్ మోడ్ అయిపోయింది ఇది యాక్చువల్గా. ఓకే, కొంచెం ఇటు. ఎస్. ఓకే, ఇది యాక్చువల్గా. ఓకే, తర్వాత కింద వచ్చేసరికి నెక్స్ట్ మహేష్కి యూఎస్ఆర్ హస్ బిన్ యూజర్ డెల్, అది విషయం ఇది. సో ఈ మాదిరిగా భానుకి ఒక యాక్సెస్ ఇచ్చాను, మహేష్కి ఒక యాక్సెస్ ఇచ్చాను, రైట్, యాక్చువల్గా. ఓకే, సో నౌ జస్ట్ మనం ఏం చేయాలా, సింపుల్గా Ctrl+O, ప్రెస్ ఎంటర్ బటన్, Ctrl+X, అయిపోయింది, సేవ్ చేసేసాను. నౌ ఇప్పుడు యాక్చువల్గా గో టు భాను యూజర్కి వచ్చాను. ఇప్పుడు భాను యూజరు గిరి అనే యూజర్ని ట్రై చేశాడు, అంటే యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎలా యాడ్ చేయాలా, యూజర్ యాడ్ గిరి అని రాశాడు ఫర్ ఎగ్జాంపుల్. ప్రెస్ ఎంటర్ బటన్, ఏముంటుంది, పర్మిషన్ డినైడ్ లేదంటుంది. ఎందుకంటే నువ్వు సూడో యూజర్వి, కానీ ప్రతిసారి నువ్వు సూడో అని గుర్తు చేయాలి. అదే ఇన్ఛార్జ్ హెచ్ఓడి అంటే ఇన్ఛార్జ్ అనేది ఫస్ట్ రాయాల, వైస్ ప్రిన్సిపల్ అంటే వైస్ అనేది ఫస్ట్ రాయాల, అట్లా. సీఎం, డిప్యూటీ అనేది ముందు రాస్తానే ఉండాలి. అట్లాగే ఇది కూడా అంతే, డిప్యూటీ రాయకపోతే హే హూ ఆర్ యూ అంటారు వాళ్ళు. అట్లాగే ఇక్కడ కూడా సూడో యూజర్ అయిన నువ్వు సూడో రాయాల్సిందే. సూడో యూజర్ యాడ్ అంటే నీ స్టేటస్ చెప్పాలా లైనెక్స్కి, అమ్మా లైనెక్స్ ఇదిగో నా పేరు భాను, ఆమె సూడో యూజర్ అని చెప్పాలని చెప్పేదే సూడో యూజర్ యాడ్ గిరి అని టైప్ చేశాను నేను. ప్రెస్ ఎంటర్ బటన్ చేసిన వెంటనే పాస్వర్డ్ 123, పాస్వర్డ్ 123, రైట్. మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ అడుగుతుంది. నెక్స్ట్ ఏందో జరిగితే చూద్దాం. ఎస్, యూజర్ యాడ్ సూడో యూజర్ యాడ్ కేకే అని రాసా. ప్రెస్ ఎంటర్ బటన్, కేకే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఓకే, సూడో యూజర్ యాడ్ కేకే2 తయారైపోయాడు. సూడో యూజర్ యాడ్ కేకే3 యాడ్ అయిపోయాడు. సో ఈ యూజర్లు అందరూ యాడ్ అయిపోయారు. మరి వాటి గురించి తెలుసుకోవాలంటే టేల్ రాసి -5 రాసి ఈటీసీ స్టెబిలిటీ ఎస్ అంటే 5 లైన్స్ ఇక్కడ వర్కౌట్ అవుతాయి. చూసారా, గిరి యాడ్ చేశాను నేను, కేకే2 యాడ్ చేశాను నేను, కేకే3 కూడా యాడ్ చేశాను. అంటే ఇదంతా భాను చేసిన టాస్క్ యాక్చువల్గా. మరి భాను చేసిన టాస్క్ రూట్ యూజర్ నుంచి కూడా మనం చెక్ చేయొచ్చు. ఎట్లా, సేమ్ థింగ్, టేల్ రాసి -5 రాసి ఈటీసీ రాసి స్టెబిలిటీ. చూసారా, అది మొత్తం 5 మంది ఇక్కడ కనిపిస్తుంది. అంటే అప్డేటెడ్ వెరీ అంటే సింపుల్గా అప్డేట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది. ఎస్, అదే మాదిరిగా ఇప్పుడు సపోజ్ యూజర్ని యాడ్ చేసే కెపాసిటీ భానుకి ఇచ్చాం. బట్ వాట్ అబౌట్ మహేష్ యూజర్ కూడా చెక్ చేయాలంటే అప్పుడు మళ్ళీ మీరు మహేష్ లాగా ఎంటర్ అవ్వాలంటే ఇక్కడి నుంచే ఇదిగో డూప్లికేట్ అనే సెషన్ ఇట్లా క్లిక్ చేస్తే చాలు, లాగిన్ యాజ్ వస్తుంది. డూప్లికేట్ అనే సెషన్ ఎంటర్ చేస్తే లాగిన్ వస్తుంది. అక్కడి నుంచి నువ్వు మహేష్ అని ఎంటర్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్